సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై 30 పిటిషన్లు దాఖలైతే అందులో 25 సివిల్ వివాదాల్లో జోక్యంపైనే ఉన్నాయని తెలిపింది. సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో జోక్యం ఎందుకని ప్రశ్నించింది. ఇళ్లు స్థలాలు ఖాళీ చేయడం, రెంట్ కంట్రోల్ బాధ్యతలు మీకే అప్పగించాలా అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. తెలంగాణ హైకోర్టు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయమని ప్రభుత్వానికి చెప్పండి అంటూ పోలీసుల తీరును ఉద్దేశిస్తూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ మార్కస్ లో 256 గజాల ఇంటి స్థలంపై వివాదం ఉంది. అయితే ఆ సివిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టులో మొహిసిన్ బఫానా పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా హైకోర్టు మరోసారి వ్యాఖ్యలు చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించి హైకోర్టు మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. చట్టసభల్లో మీరు చట్టం చేయండి అంటూ కూడా చురకలంటించింది అని అనుకోవచ్చు. పోలీసుల తీరు ఇప్పటికైనా మారుతుందా? పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పేసి గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అనేక మంది పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాల్లో తలదూర్చి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కూడా భావించి పోలీసులు ఈ తరహా వ్యవహరిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హైకోర్టు బార్కాస్ లోని ఒక ఇంటి స్థలం 252 గజాల ఇంటి స్థలానికి సంబంధించి మోసిన్ అనే వ్యక్తి సివిల్ కోర్టులో సివిల్ సూట్ వేయడం జరిగింది. అది విచారణ జరుగుతున్న సమయంలో మోసిన్ పిలిపించి ఆ సివిల్ కోర్టులో ఉన్న దావాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ హైకోర్టులో ఈ పిటిషన్ సందర్భంగా హైకోర్టు విచారించి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోకుండా సివిల్ వివాదాల్లో తలదూర్చడం ఏంటి అని చెప్పేసి కూడా బలవంతంగా పిటిషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే అంటే పోలీసులకు కమిషనర్ కి పోలీసులపై విచారణ చేపట్టి చర్యలు ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్కడ ఘర్షణ జరిగింది, అందుకోసమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తప్ప చట్టాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించే చట్ట ప్రకారమే పోలీసులు నడుచుకుంటారు, సివిల్ వివాదాల్లో తలదూర్చరు అని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్ కోర్టు మూసివేయడం జరిగింది. హైకోర్టు ఖచ్చితంగా పోలీసులు ఇకపైనైనా చట్ట ప్రకారం నడుచుకోవాలి, ఎవరైనా సివిల్ వివాదాల్లో తలదూరిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి బార్కాస్ లో 2 అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తుంది. ఆ వివాదాన్ని సివిల్ కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ పోలీసులు ఆ పిటిషన్ ఏ విధంగా ఉపసంహరించుకోమని చెప్పేసి హెచ్చరిస్తారని చెప్పేసి కూడా హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో జరిగిన కేసులను కూడా పోలీసులు హైకోర్టు ఏదైతే ఘటనలు జరిగాయో దానికి సంబంధించి ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ తరచూ కూడా అంటే పోలీసులు కొన్ని వివాదాలు సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో చేయడం, నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉండడంతో అక్కడ కూడా పోలీసులు చట్టానికి దాటి మరీ సివిల్ వివాదాల్లో తలదూర్చి వ్యవహరిస్తున్నట్టు కూడా హైకోర్టు దృష్టికి రావడంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా పోలీసులు సివిల్ వివాదంలో తలదూరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక పోలీసులే ఈ కేసులన్నీ కూడా సెటిల్ చేస్తే ఇంకా కోర్టులు ఎందుకు చట్టాలు ఎందుకు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే రెంట్ వసూలు చేయడం కానీ లేకుంటే ల్యాండ్ ఖాళీ చేయించడం కానీ ఇలాంటి వివాదాల్లో తరచూ పోలీసులు తలదూరుస్తున్నారు. పోలీసులపై నమోదయ్యే 35 కేసుల్లో 25 కేసులు సివిల్ వివాదాలకు సంబంధించే ఉంటున్నాయంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా పోలీసులు తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.